హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఏం చూపించాలనుకున్నారు, ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి, కలెక్షన్లు ఎంత వస్తాయి, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి, రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, చాలా మంది అంటున్నారు ట్రైలర్ లో స్టోరీ ఏందో అర్థం కాలేదు, మెయిన్ ప్లాట్ ఏందో అర్థం కాలేదు, అసలు చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ అని చెప్పేసి. కానీ మెయిన్ ప్లాట్ ఏందో ఈ ట్రైలర్ ని బట్టి నేను చెప్తా వినండి. ఈ ట్రైలర్ లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో గీతాంజలి గారు ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా రామ్ చరణ్ గారిది, ఆ క్యారెక్టర్ కి ఒప్పుకోయ్యా జనాల కోసమే కదా 4 మంచి పనులు జరుగుతాయి అంటది. ఆ మాట ఎందుకంటే, రామ్ చరణ్ గారు ఆ ఊర్లో ఒక పెద్ద దిక్కు, అంటే జనాలకు మంచి పనులు చేయడం, సహాయం చేయడం, వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడం, లేదా ఆ ఊరికి టీచర్ కూడా అయి ఉండొచ్చు. ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు జనాలకు ఏమనిపించింది అంటే, మన నాయకుడు ఉన్నాడు, ఓట్లు అడుక్కుంటాడు తప్ప మంచి పనులు చేయడు, ఇట్లాంటి నాయకుడు ఉంటే మనకు మంచి పనులు జరుగుతాయి అని చెప్పేసి జనాలంతా కలిసి రామ్ చరణ్ గారిని లీడర్ని చేయాలనుకుంటారు. అందుకే మనకి టీజర్ లో ఉంటుంది రామ్ చరణ్ గారిని ఇట్లా పైకి లేపినట్టు జనాలు. అక్కడ ఎందుకు లేపుతారంటే, రామ్ చరణ్ గారు అయితే యాక్సెప్ట్ చేస్తారు, నేను ఉంటాను లీడర్ గా అని చెప్పేసి, ఈసారి ఎలక్షన్స్ కి నేను పోటీ చేస్తానని చెప్పేసి. మరి ఎలక్షన్స్ కి పోటీ చేస్తున్నప్పుడు ఒకవేళ గెలిచినా కానీ వేరే పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? మంచోడిని తొక్కాలా, చంపేయాలని చూస్తారు కదా. అట్లానే రామ్ చరణ్ గారిని వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. దాంట్లో జనాలు కూడా రామ్ చరణ్ గారే తప్పు అనుకుంటారు. అంత నష్టపోయిన గీతాంజలి గారు ఉన్నారు కదా, అంటే ఫాదర్ క్యారెక్టర్ అయినటువంటి రామ్ చరణ్ గారి వైఫ్ గీతాంజలి గారు ఉన్నారు కదా, కొడుకుతో అంటే చిన్న రామ్ చరణ్ తో రివెంజ్ ప్లాన్ చేస్తుంది. ఎట్లా అంటే, రాజకీయంలో అవినీతిని తీయాలన్నా, లేదా రాజకీయ నాయకుడిని పడేయాలన్నా, వాడి బుద్ధి మారాలన్నా, నువ్వు రాజకీయంలోకి వెళ్తే నీ బుద్ధి మారిది తప్ప వాడి బుద్ధి మారదు. దానికి నువ్వేం చేయాలంటే, ఆ రాజకీయ నాయకులను రూల్ చేయడానికి వాళ్ళ పైన ఉండాలి. లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఆడిచ్చే తోలు బొమ్మలు ఉంటాయి కదా, ఆ తోలు బొమ్మలు నువ్వు ఒక రాయి అయి ఉండాలి. ఆ రాయిని ఆడించాలంటే ఆ రాయి ఆడదు. సో ఆ ప్లేస్ లో ఉండాలని చెప్పేసి కష్టపడి రామ్ చరణ్ ని, అంటే కొడుకు క్యారెక్టర్ ని ఐఏఎస్ ఆఫీసర్ ని చేసింది. ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న రామ్ చరణ్ ఇట్లాంటి వాళ్ళందరినీ ఖండించాలి, జనాలకు న్యాయం చేయాలని చెప్పి చాలా మంచి పనులు చేస్తా ఉంటాడు. తన కాలేజ్ లైఫ్ నుంచి కూడా అట్లాంటివి చేస్తా ఉంటాడు. కానీ అక్కడ కూడా పొలిటీషియన్స్ ఊరుకోరు, రామ్ చరణ్ మీద చాలా గట్టిగానే ప్లాన్ చేస్తారు తను చంపేయాలన్న ఉద్దేశంతో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జనాలకి మంచి చేస్తే పర్లేదు, కానీ రాజకీయ నాయకులు చేసి చెడుని అంతం చేయాలనుకుంటే ఆ రాజకీయ నాయకులు ఈ ఐఏఎస్ ఆఫీసర్ ని చంపేస్తారు. చంపడం కంటే ముందు బెదిరిస్తారు. ఆ బెదిరించేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు. అప్పుడు రామ్ చరణ్ వాళ్ళ అమ్మ మీద, అంటే గీతాంజలి గారి మీద అటాక్ చేసినప్పుడు గీతాంజలి గారు అయితే చెయ్యి అడ్డం పెట్టుకుని పారిపోతా ఉంటారు, అంటే సౌండ్ రాకుండా నోట్లోంచి. అదైతే నిజంగా చాలా డీప్ ఎమోషన్ అనిపించింది. ఇట్లాంటి సీన్స్ సినిమాలో చాలా ఉంటాయి, ఆ ఎమోషనల్ గా మనం కనెక్ట్ అవుతాం అనిపించింది. ఇట్లాంటి కమర్షియల్ సినిమాలో, అంటే ఒక పెద్ద కమర్షియల్ సినిమాల్లోనే ఇది ఒక పెద్ద మార్క్ అనమాట. దీంట్లో గ్రాండ్ లుక్ ఉంది, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి, గ్రాండ్ కాస్టింగ్ ఉంది, డీప్ ఎమోషన్స్ ఉన్నాయి, మంచి రివెంజ్ డ్రామా ఉంది, సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటితోటి బీజిఎం అయితే నాకు క్రేజీగా అనిపించింది. ఎట్లా అంటే అది ఎట్లా అనిపించింది అంటే, నీకుంది నేను చూసుకుంటా, నీ పని అయిపోయింది, నీకు సరైన మూడు నేనే అన్నట్లు, అంటే ఒక రివెంజ్కి వెళ్ళినట్లు. ఇది చాలా పెద్ద బీజిఎం ఏం కాదు, చాలా పెద్ద బీజిఎంతో పోలిస్తే ఇది అంత పవర్ఫుల్ బీజిఎం అయితే కాదు. కానీ ఇట్లాంటి రివెంజ్ డ్రామా, అంటే ఒక పొలిటికల్ లీడర్ కి ఒక కలెక్టర్ రివెంజ్ డ్రామా ప్లాన్ చేస్తే, అది కూడా తన ఫాదర్ కోసం, దానికి ఈ బీజిఎం పర్ఫెక్ట్ అనిపించింది. సో నాకైతే బీజిఎం అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది, అంటే ఈ సిచ్యువేషన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది, చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. రియలిస్టిక్ అంటే గుర్తొచ్చింది, పొలిటికల్ డ్రామా అంటే ఎట్లా ఉంటుంది, పాత సినిమాలు, అంటే ఇప్పుడు దాకా పొలిటికల్ సినిమాలు చాలా చూసాం కదా, దాంట్లో మనకు చూపిస్తారు. ఎట్లా అంటే, ఒక పొలిటీషియన్ ఉంటాడు, అతని పక్కన ఒక పిఏనో లేకపోతే పక్కన ఇంకో కొంతమంది నాయకులు ఒక రూమ్ లో కూర్చొని సైన్లు పెట్టడం కోసం, పేపర్లు తిప్పడం కోసం ఇట్లానే ఉంటుంది. కానీ శంకర్ గారు అయితే మన రియల్ లైఫ్ లో ఒక పొలిటికల్ లీడర్ ఎట్లా ఉంటాడు, ఆ పొలిటికల్ వైబ్, అంటే చాలా క్రౌడీగా ఉంటది కదా, ఆ క్రౌడ్నెస్ ని, ఆ కలర్ ని బాగా చూపించారు. నాకైతే మన రియల్ లైఫ్ లో ఉన్న పొలిటీషియన్స్ అయితే గుర్తొచ్చారు ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఒక కమర్షియల్ సినిమాకి ఇంత బడ్జెట్ అవసరమా అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. ఇట్లా రియల్ గా ఉండటం కోసం, అంటే మనకి ఆ రియల్ వైబ్ రావడం కోసం చాలా రిచ్ లుక్ అయితే ఉంది విజువల్స్ పరంగా. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది కళ్ళకి. ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చింది కూడా ఆ విజువల్స్ పరంగానే, ఆ లుక్స్ పరంగా. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా ఉంది, చాలా గ్రాండియర్ గా ఉంది. కొన్ని పొలిటికల్ సీన్స్ వస్తాయి కదా మధ్యలో, అవైతే నాకు చాలా రియల్ గా అనిపించింది. అంటే మన రియల్ లైఫ్ లో కూడా ఇట్లానే ఉంటాయి కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. గేమ్ చేంజర్ కి సంబంధించి ఇంత ముందు వచ్చిన టీజర్ లో కానీ గ్లిమ్స్ లో కానీ ఒక మాట అయితే హైలైట్ అవుతుంది. ఏం చేయబోతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం ప్లాన్ చేశాడు, ఇట్లాంటి డైలాగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ రామ్ చరణ్ చేస్తాడు అనమాట. అసలు రామ్ చరణ్ ఈ సినిమాలో ఏం చేయబోతున్నాడు అంటే, ఆ రివెంజ్ కోసం, లేదా ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసం, లేదా ఈ పొలిటీషియన్స్ అందరినీ అంతం చేయడం కోసం ఏం చేయబోతున్నాడు, ఎట్లాంటి ప్లాన్స్, అది లీగలా ఇల్లీగలా? మోస్ట్లీ శంకర్ గారు లీగల్ గానే వెళ్తారు. ఆ లీగల్ గా వెళ్లే ప్రాసెస్ చాలా కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నారు శంకర్ గారు. ఇది సినిమా పరంగానే కాదు, మనకు కూడా
శంకర్ గారి సినిమాలో జనాలకు ఒక మెసేజ్ ఉంటుంది కాబట్టి ఆ మెసేజ్ కూడా చాలా కొత్తగా అంటే అన్ప్రెడిక్టబుల్ గా, అది సినిమాలో విలన్స్ కూడా అన్ప్రెడిక్టబుల్లే. ఈ సినిమాలో హీరో ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి విలన్స్ కూడా అన్ప్రెడిక్టబుల్లే. ఈ సినిమాలో శంకర్ గారు ఏ విధమైన మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, దాన్ని ఎలా కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నారు అంటే భారతీ 2లో అంటే మెసేజ్ అన్ని చాలా రొటీన్ గా ఉంటది. సో ఈసారి కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నారు కదా, సో దాన్ని కూడా అన్ప్రెడిక్టబుల్ అనమాట మనకి. నాకైతే అలా అనిపించింది. ఈ సినిమా పైన అంచనాలు అయితే అనుకున్నంత భారీగా అయితే లేవు, ఎందుకంటే శంకర్ గారి దీనికంటే ముందు భారతీ 2 మూవీ వచ్చింది. భారతీ 2 మూవీ, గేమ్ చేంజర్ మూవీ రెండు ఒకేసారి డైరెక్షన్ చేశారు శంకర్ గారు. భారతీ 2 మీద ఫోకస్ తక్కువ పెట్టారు, ఎందుకంటే ఫోకస్ అంతా గేమ్ చేంజర్ మీదే ఉంది. అందుకే భారతీ 2 అవుట్పుట్ అలా ఉంది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా స్టోరీ బాగుంటుంది, కాకపోతే దాన్ని తీసుకెళ్లే విధానం బాగాలేదు, ఎందుకంటే దాని మీద ఫోకస్ పెట్టలేదు. కానీ గేమ్ చేంజర్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. సినిమా అవుట్పుట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు చాలా మంది. బాగుంది బాగలేదని పక్కన పెడితే శంకర్ గారు ప్రతి మూవీలో కూడా ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఆ మెసేజ్లు ఎలా ఉంటాయంటే మన రియల్ లైఫ్ లో ఖచ్చితంగా ఇట్లాంటి జరిగినాయి, లేదా జరగబోతాయి, లేదా ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి, ఈ టైప్ లో ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక కామన్ మ్యాన్ మారతాడు. ఆ కామన్ మ్యాన్ నువ్వు కూడా అవ్వచ్చు, లేదా మీ అన్నో తమ్ముడో కూడా అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో చూసే ప్రయత్నం అయితే చేయండి. శంకర్ గారి మూవీస్ అయితే డౌట్ లేకుండా ఎంటైర్ ఫ్యామిలీతో చూడొచ్చు. ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ కట్ కూడా చాలా బాగా అనిపించింది. విజువల్స్ పరంగా నాకు ట్రైలర్ అయితే నిజంగా ఫుల్ మీల్స్ అని చెప్పాలి నాకు. మరి ఈ ట్రైలర్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.